నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపులైతే తిరుగుతుంది ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు అసలు ఏం పిటిషన్ వేశారో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇంకా కీలక మలుపులైతే తిరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని మనకి వార్తలు అయితే వస్తుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో మీరు అన్నట్టుగా రోజుకు ఒక మలుపు తిరుగుతా ఉంది ఇప్పటి వరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు 121 మెంబర్స్ ని ఇన్వెస్టిగేషన్ చేశారు ఇందులో టోటల్ అక్యూజ్డ్ 29 అందులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా చెప్పబడుతున్నారు ఈ రాజ్ కసిరెడ్డి ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చారు వాళ్ళని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు వేగవంతంగా ఫర్ ఎగ్జాంపుల్ చాణుక్య A8గా ఉన్నాడు ఈ మధ్య నిన్న రాజ్ కసిరెడ్డికి అంటే ఫ్రెండో పిఏగా చెప్పబడుతున్న దిలీప్ అనే అతను విదేశాలకు పారిపోయే క్రమంలో పట్టేసుకున్నారు ఆయన ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి అంటే క్యాషు ఈ కిక్ బ్యాక్స్ కార్యక్రమాలన్నీ రాజ్ కసిరెడ్డి ఆజ్ఞల ప్రకారం దిలీప్ అన్న అతను చేరవేశాడు ఇప్పటివరకు మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చిన అంశాలు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినాయి ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు బయటికి చెప్పిన అంశాలు ఏంటంటే వీళ్ళందరూ స్లోగా వన్ బై వన్ ఇనీషియల్గా సహకరించకపోయినా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళందరి పేర్లు తీసుకొస్తా ఉన్నారు అల్టిమేట్గా ఇప్పటివరకు ప్రస్తావనలోకి వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది రెండోది భారతీ రెడ్డి గారికి భారతీ సిమెంట్లో చార్టెడ్ అకౌంటెంటో హోల్ టైం డైరెక్టర్గానో ఉన్న తిరుపతి పేరు ఒకటి వెలుగులోకి వచ్చింది మూడోది జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి ఈ వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది అంతవరకు వచ్చింది కేసు విచారణ సో వీళ్ళు ఫైనల్ లబ్ధిదారులు కాదు కదా సో వీళ్ళని విచారణ చేస్తే అసలు బిగ్ బాస్ ఎవరు అనేది తేల్చి ఆ చివరి అంశానికి చేరుకుంటారు ఇన్వెస్టిగేషన్ అయితే వీళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తూ ఈ కేసు విచారణ దర్యాప్తు చేసుకోండి అని చెప్పేసింది ఇక వీళ్ళని పట్టుకొని దర్యాప్తు చేస్తే అసలు బిగ్ బాస్ ఎవరు జగన్ రెడ్డి గారా భారతి రెడ్డి గారా లేకపోతే ఇద్దరా అనే విషయం బయటకు వచ్చేస్తుంది కేసు తేటతెల్లం అవుతుంది ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టు అవర్ అట్టర్ సర్ప్రైజ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎందుకు వేశాడో ఎవరు గైడెన్స్ ఇచ్చారో ఇందులో వ్యూహం ఏముందో తెలియదు కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ ఈ నెల May 13th విచారణకి రాబోతుంది ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే నేను ఎందుకు ఆశ్చర్యకరమైన అంశం అన్నానంటే ఏపీ సిఐడి వాళ్ళు హైదరాబాద్ వచ్చి నన్ను అరెస్ట్ చేయటానికి వాళ్ళకి అధికారం లేదు ఇది వాళ్ళ జ్యూరిడిక్షన్ కాదు అనేది ఆ పిటిషన్ సారాంశం సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తర్వాత చూద్దాం ఇప్పటివరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు వాళ్ళ జ్యూరిడిక్షన్ లేదు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయకూడదు అని అంటే రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ వచ్చి ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా మరి అది అక్రమం అని అనుకోవాలా ఈ మధ్య కాలంలో పోసాని కృష్ణమురళిని కూడా హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా లేటెస్ట్గా పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా మోయినాబాద్లో ఆయన ఫామ్ హౌస్ 2 ఎకరాల స్థలంలో కట్టుకున్న ఫామ్ హౌస్లో పిఎస్ఆర్ ఆంజనేయులను ఐపీఎస్ ఆఫీసరు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా సో ఈ పరంపర ఇట్లా ఉన్నప్పుడు మరి హైదరాబాద్కి వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని పిటిషన్ వేయటం వెనక వ్యూహం ఏమై ఉండొచ్చా అనేది పెద్ద చర్చ జరుగుతూ ఉంది సో మనకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఇది గతంలో జరిగిన ప్రాక్టీస్ ఇప్పుడు మనం ఇండియన్ పీనల్ కోడ్ ప్రొసీజర్ సిఆర్పిసి ప్రకారం 1973 ప్రకారం సెక్షన్ 48 కానీ సెక్షన్ 166A కానీ సెక్షన్ 41 కానీ ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఏ రాష్ట్ర ప్రాంతానికి చెందిన పోలీస్ అయినా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి తీసుకురావచ్చు బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదంబరి జత్వాని ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా ఓకే అది అక్రమ నిర్బంధం అది వేరే విషయం కానీ ముంబై పోలీసులకు చెప్పి కోఆర్డినేట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొచ్చారు ట్రాన్స్ఫర్ వారెంట్ తీసుకొని అట్లానే ఇప్పుడు పోలీసు ఏ స్టేట్ వాళ్ళైనా కూడా ఇంకో స్టేట్కి వెళ్ళి అక్యూజ్డ్ని ఒకే ఒక కండిషన్ ఏముందంటే సెక్షన్ 48లో కానీ 166Aలో కానీ ఇన్ కోఆర్డినేషన్ ఇన్ కన్సల్టేషన్ బై ఇన్ఫార్మింగ్ ద లోకల్ పోలీస్ తీసుకొని అరెస్ట్ చేసి వెళ్ళవచ్చు
ఈ సెక్షన్స్ ప్రకారం చెప్తా ఉంది. అయినప్పటికీ ఇంత సింపుల్గా ఉన్న సబ్జెక్ట్ని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వేయవలసి వచ్చిందో అర్థం కాని అంశం. అంటే పిటిషన్లు వేసుకుంటూ కోర్టులో ఈ కేసు విచారణలో డిలే చేయాలనా, దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందా, లేకపోతే ఎవరన్నా సీనియర్ అడ్వకేట్లు సుప్రీంకోర్టులో ఈ మధ్య వార్తలు ఏమొస్తున్నాయంటే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కేసులు వాదించడానికి 1 year నుంచి బాగా ఇన్కమ్ వస్తుందంట. అందరూ అదే బాట పడుతున్నారు కదా. సో అట్లా ఏమన్నా గైడ్ చేశారో అని తెలియదు. ఇంకొక అంశం ఏంటంటే, సరే ఈ లిక్కర్ స్కామ్లో చివరి ఆఖరికి జగన్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుందనే విషయం అందరికీ తెలిసింది, ఆయనకు కూడా తెలుసు, కేసు క్లియర్గా ఉంది. ఒకే ఒక అంశం ఏంటంటే, చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా జగన్ రెడ్డి గారి పేరు వినిపిస్తలేదు, అరెస్ట్ చేయటం లేదని ఎదురు చూస్తున్నారు ఆతృతగా. అంటే కేసు ఇంత సాగదీస్తున్నారు, డిలే అవుతుంది ఏందా అని ఎదురు చూస్తున్నారు. ఏమంటే కేసు సక్రమంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్ళాలా, కావలసినంత టెక్నికల్ సపోర్టింగ్ సబ్స్టాన్షియల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ పెట్టుకోవాలా, అప్పుడు పకడ్బందీగా అరెస్ట్ చేయాలి. ఒకసారి అరెస్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి రాకుండా ఉండాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం అయి ఉండొచ్చు. ఇక్కడ జగన్ రెడ్డి గారికి కూడా అదే భయం ఉన్నట్టుంది. ఈ మధ్యకాలంలో మీటింగ్లు పెట్టి పార్టీని మీరే నడిపించాలా, మీరే ఓనరో, మీరే డెసిషన్ తీసుకోండి అని కొద్ది సందేశాలు ఇస్తున్నారు. అంటే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే ఏమో అని. ఇంకొక అంశం కూడా ఉంది, అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి ఇన్ కేసు 2 years కనుక ఉండుంటే నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడున్న ఎమ్మెల్యే దీనికి కూడా డిస్క్వాలిఫై అవుతారు రూల్ ప్రకారం. అదొక భయం ఉంది. ఈ రకరకాల భయాల నేపథ్యంలో ఇంకొక అంశం ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అంశం ఏముందంటే, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నప్పుడు గోవా నుంచి హైదరాబాద్ ట్రావెల్ అయ్యాడు. అప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. కానీ ఆయన పేరు మార్చుకున్నాడు, ఐడెంటిటీ కార్డ్స్ ఫోర్జరీ చేసి తయారు చేసుకున్నాడు, ఫ్లైట్లో వేరే పేరుతో ట్రావెల్ చేశాడు. ఈ సంఘటన క్రిమినల్ అఫెన్స్. ఇప్పటివరకు పోలీసులు లిక్కర్ స్కామ్ ఇంకొక రకరకాల అంశాల మీద కాన్సన్ట్రేట్ చేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని A1గా పెట్టారు. అయినప్పటికీ నా సలహా ఏంటంటే, ఈ పేరు మార్చి ఫోర్జరీలు చేసి క్రిమినల్ అఫెన్స్ చేసి వేరే పేరుతో ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఎందుకంటే అది IPC సెక్షన్ 419 ప్రకారం కానీ, 468 ప్రకారం కానీ, 471 కానీ, IPC సెక్షన్ 182 కానీ ఈ క్రిమినల్ అఫెన్స్ కింద ఇప్పుడు ఆయన మీద నెక్స్ట్ బుక్ చేయబోతారు ఆంధ్రప్రదేశ్ CID వాళ్ళు రాబోయే రోజుల్లో. ఇది బుక్ చేస్తే ఈ కేసులు ఇది ఇంకొక కేసు అవుద్ది. సో 1 by 1 PT వారెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ కేసుల్లో ఒకవేళ సెక్షన్స్ పెట్టి బుక్ చేస్తే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ఇన్ అడిషన్ టు దిస్ ద ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1932 ప్రకారం కానీ, BCAS అంటారు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం కానీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్లస్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం కూడా ఇవన్నీ దానికి ఉన్న సెక్షన్స్ ప్రకారం శిక్షార్హతమైన నేరాలు. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చి వీటి మీద కూడా కేసులు పెట్టినప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పూర్తిగా విరుక్కునే అవకాశం ఉంది. రెండోది, ఇప్పటికీ వెలుగులోకి అందరూ వచ్చి విచారణలో చెప్పిన అంశాలు జగన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇరుక్కునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ హైలైట్ గా వార్తలు విజయసాయి రెడ్డి దీంట్లో కీలక పాత్ర అని వార్తలు వస్తున్నాయి సార్, ఇది వాస్తవం అంటారా? విజయసాయి రెడ్డి రోలు ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే అందులో ఈ అక్యూజ్డ్ 5 ఆయన రోల్ ఏంటి, లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు పాలసీ ఫ్రేమ్ చేయవలసిన వాళ్ళు ఫ్రేమ్ చేయకుండా ఈయన ఎవరు, కసిరెడ్డి రాజశేఖర్ ఎవడు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవడు, వాళ్ళ ఇంట్లో ఫ్రేమ్ చేయటం ఏంది, లిక్కర్ పాలసీయా లిక్కర్ స్కామా వీళ్ళు ఫ్రేమ్ చేసింది ఒకటి. రెండోది, 2 డిస్టిలరీస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్ కలిపి పెట్టుకున్నారు, దానికైనా అప్పిచ్చాడు 100 కోట్లు. 3 అంశం, లిక్కర్ స్కామ్లో సగం బట్టలే ఇప్పేశారు, ఇప్పుడు మిగతా బట్టలు నేను ఇప్పేస్తా అన్నాడు. అంటే ఈయనకి అన్ని విషయాలు తెలుసు, నేను విచారణకి సహకరిస్తాను అని ఒక పక్కన చెప్తా ఉన్నాడు, ఇండికేషన్ ఇస్తా ఉన్నాడు. అంటే దాని ఉద్దేశం అప్రూవర్గా మారతారా, లేదా కొంత విచారణ అధికారులకు సహకరిస్తారా, లేదా జగన్ రెడ్డి గారిని తప్పించి కసిరెడ్డినే అందులో దాన్ని అష్టదిగ్బంధం చేసి ఆయన్నే అందులో కీ పర్సన్గా వెలుగులోకి తీసుకొస్తారా? ఏదేమైనా ఈయన సాయిరెడ్డి గారి పాత్ర ఉందనేది క్లియర్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ అయింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేశారు. చాలా అంశాల్లో ఆయన కీ రోల్ ప్లే చేసిన మాట వాస్తవమే. సో ఆయన నెక్స్ట్ విచారణలో ఆయన సాక్షిగా ఇప్పటివరకు తీసుకున్నారు. నెక్స్ట్ విచారణలో ఆయన డీటెయిల్స్ కూడా పూర్తి బట్టలు ఉపదిస్తానంటున్నారు. కాబట్టి ఎవరు ఉపదిస్తారో అది జగన్ రెడ్డి గారిదా, వాళ్ళ OSDదా, ఇంకెవరిదా అని తెలియాల్సిన అంశం. ఈ మిగతా విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.